బడ్జెట్ కేటాయింపుల్లో 9,977 కోట్ల రూపాయలు R&Bకి కేటాయించడం అంటే రాష్ట్ర సమున్నత అభివృద్ధికి రోడ్ల ప్రాధాన్యతని గుర్తించడమే అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్ని అసెంబ్లీ ద్వారా అడుగుతున్నటువంటి మంత్రి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే సార్, ఇందాక పెద్దలందరూ కూడా చాలామంది చెప్పారు రోడ్ల యొక్క ప్రాధాన్యత. ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా, జిల్లా ప్రధాన రహదారులైనా, ఆఖరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లైనా సమాన సుందరంగా ఉన్నాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరుగుతున్నటువంటి రోడ్లే అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలు ఎరిగిన సత్యం మాత్రమే కాదు, జగమెరిగినటువంటి సత్యం కూడా అధ్యక్ష. ఇదే క్రమంలో ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్లో అధిక కేటాయింపులు ఇవ్వడం, అది కూడా గత బడ్జెట్ కన్నా ఎక్కువ కేటాయింపులు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా పురోభివృద్ధి చెందబోతుంది, దాంట్లో రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా ఉన్నటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో జిల్లా ప్రధాన రహదారులకు స్క్రీనింగ్కు, పునరుద్ధరణకి గత ఏడాది 200-500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 605 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు అధ్యక్ష. అంటే ప్రాధాన్యతలను గుర్తించి కేటాయింపులు మాత్రమే కాదు, ప్రాధాన్యతలు ఇంపార్టెంటు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కేటాయింపులు చేసిన ప్రాధాన్యత క్రమంలో చేసినటువంటి పనుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాగే R&Bతో పాటుగా పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 ద్వారా గ్రామాల్లో అద్భుతమైనటువంటి రోడ్డు సౌకర్యాలు మెరుగుపడ్డాయి అధ్యక్ష. ఈ సందర్భంలో ఈ బడ్జెట్లో గుంతల రహిత రోడ్ల కోసం, వంతెనల నిర్మాణాల కోసం, ఇతర అవసరాల కోసం 3,237 కోట్ల రూపాయలు కేటాయించాలని మంత్రి గారు కోరడం జరిగింది అధ్యక్ష. చాలా ముదావహం అధ్యక్ష. ఎందుకంటే బంగారం లాంటి పల్లెల్లో సింగారమైనటువంటి రోడ్లు వేసి వంతెనలు కట్టకపోతే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే పూతలపట్టు నియోజకవర్గంలో మావన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలతో నిండినటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో మాకు మంత్రి గారి దయ వల్ల చాలా రోడ్లు కేటాయించినా అక్కడ వంతెనల నిర్మాణం లేకపోవడం వల్ల ప్రధాన పంటలు పండిన సమయంలో వర్షాలు వస్తే ఆ వంతెనల నుంచి కనీసం పంటలు తీసుకొని పోవాలన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే మాకు చిత్తూరు గుడియాత్తం పూర్తిగా యాదమరి మండలం వస్తుంది అధ్యక్ష. అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అధ్వానంగా ఉన్నటువంటి కారణంగా పొరుగు రాష్ట్రంలో మనం పొరుగుపోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ క్రమంలో నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, పూతలపట్టుకు ఆనుకొని భీమా నది మీద ఒక వంతెన ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చిన్న రిపేర్లు చేయకపోవడం వల్ల 2022-23లో పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఇప్పుడు వర్షాలు లేని కాలంలో మట్టి పోసుకొని ఆ మట్టి మీద వాహనాలు వెళ్ళాలి అధ్యక్ష. ఆ వంతెన మీద పూతలపట్టు అలాగే పెనుమూరు మండలాలు అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా ఆగిపోతుంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా నేను లేఖ ద్వారా అదేవిధంగా ఓరల్గా కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే సమయంలో తవనంపల్లి మండలంలో చూస్తున్నట్లయితే గాజులపల్లె అరగుండ మధ్యలో ఒక వంతెన ఉంది అధ్యక్ష. 4 సార్లు రిపేర్ చేసాం అధ్యక్ష. ఆ రిపేర్లకు అయ్యే ఖర్చుతో పాటు అదనంగా కొంత కేటాయిస్తే దాన్ని ఇంతవరకు వంతెన పూర్తి చేసేస్తుండే అధ్యక్ష. ఎందుకంటే ఆ వంతెన పూర్తి కాకపోతే, ఆ వంతెన తెగిపోతే జరిగే పరిణామాలు అంటే 16 గ్రామాలకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి అధ్యక్ష. అలాగే తొడతర దగ్గర సరకల్లు మాధవరం ఉన్నటువంటి బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకోబోతుంది అధ్యక్ష. అంటే అధిక వర్షాలు వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి చిన్న కాలువలు పొంగి పొరులుతున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి రిపేర్లు సక్రమంగా చేసుకోలేని క్రమంలో అవి కొట్టుకుపోతున్నాయి అధ్యక్ష. అలాగే అరగొండ జొన్నగొరకల రహదారి బ్రిడ్జ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది అధ్యక్ష. ఇక ఐరాల మండలంలో అధ్యక్ష MRO ఆఫీస్ కానుకునే ఒక బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. కాదు సార్, ఇది డిమాండ్ సార్, మా డిమాండ్ కావాలి కదా సార్, డిమాండ్స్ అడుగుతున్నాను. MRO ఆఫీస్ కానుకునే ఒక బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ బ్రిడ్జి మీద, వంతెన మీద వర్షాకాలం వెళ్తున్నటువంటి క్రమంలో దాదాపు 3-4 చనిపోవడం జరిగింది అధ్యక్ష. అలాగే బంగారుపాలెంలో పూర్తిగా జయంతి అని ఒక పంచాయతీ ఉంది, కంప్లీట్గా ఎస్టీస్ ఉంటారు. అక్కడ నుంచి టేకుమంద వెళ్ళే రోడ్లో 10 మంది గల్లంతయ్యారు అధ్యక్ష. గతంలో 10 మంది గల్లంతైతే 5 చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో అక్కడ వంతెన నిర్మించాలని కోరుతున్నాను అధ్యక్ష. యాదమరి మండలంలో వరదరాజుల పల్లెన్నటువంటి ఒక గ్రామం ముందు కూడా వంతెన చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇవన్నీ కూడా మంత్రి గారికి చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ డిమాండ్స్లు అడగడం ఎందుకంటే ఎవరికి చెప్పుకోను మీకు తప్ప మీరైనా మంత్రి గారికి చెప్పి ఇప్పిస్తారని ఈ డిమాండ్స్లు అడుగుతున్నాను అధ్యక్ష. ఇవన్నీ బడ్జెట్ కేటాయింపుల్లో
నాకు 1% ఇచ్చినా మా నియోజకవర్గంలో 50 సంవత్సరాలకు సమస్య లేకుండా ఈ సమస్యలన్నీ కూడా పూర్తవుతాయని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ, మంత్రి గారు ఇవన్నీ కూడా మాకు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.